నేషనల్ హైవే పక్కన ఇరువైపులా కాలువలు పరిశుభ్రం చేస్తూ నేషనల్ హైవేపై పడ్డ వాటర్ని పోయే విధంగా నేషనల్ హైవే వారు మున్సిపల్ వారు కలిసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రణాళిక చేయాలి ఎమ్మెల్యే ప్రతిపాటి కోరారు. ప్రజలు పనులకు బయలుదేరేలోపు పారిశుద్ధ కార్మికులు డ్రైనేజీలు శుభ్రపరిచి చెత్త తీసివేసి ప్రజలకు ఆటంకం కలగకుండా చూసుకునే విధంగా కమిషనర్ అప్రమత్తంగా పనిచేయాలని ఎమ్మెల్యే ప్రతిపాటి అన్నారు. నేషనల్ హైవే వారు మున్సిపల్ వారు కలిసి కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసి సెంట్రల్కు పంపించి అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్లాలి ఎమ్మెల్యే ప్రతిపాటి తెలిపారు. రోడ్డు పక్కన ఆక్రమించుకున్న వారి అక్రమాలను తొలగించే విధంగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా పనిచేసే చూపిస్తామన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. మెరుగుపరిచేటువంటి దానికి అన్ని రకాల చర్యలు రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టి తెల్లవారుజాము నుంచే శానిటేషన్ వర్కర్స్ అందరూ పనిలో ఉండాలి. పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడైతే కూడళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే డంప్ వేస్తున్నారో ఈ డంప్ వేసేటువంటి ప్లేసెస్ అన్నీ డంప్తో ఉండకుండా క్లీన్గా ఉండాలి. దానికోసమే ఒక స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుధ్యం చిలకలూరుపేటలో మెరుగుపరిస్తే ఈ అంటు రోగులు, విష జ్వరాలు బారిన పడకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి సిల్ట్ కానీ, కాలువలు తీయటం కానీ, మెయిన్ డ్రైన్ క్లీన్ చేయటం కానీ, మెయిన్ డ్రైన్ ఫ్లో ఉండేటువంటి విధంగా చర్యలు అన్ని రకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి నేషనల్ హైవే మున్సిపల్ వాళ్ళు కలిసి చిలకలూరుపేట పరిధిలో, నేషనల్ హైవే పరిధిలో మెయిన్ రోడ్డుకు రెండు పక్కల డ్రైన్స్ అన్నీ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపిస్తున్నాం. చిలకలూరుపేట పరిధిలో నేషనల్ హైవేకి ఇరువైపులా పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చే నీరు కానీ రెండు కూడా పారుదల ఉండేటువంటి విధంగా. ప్రజలకు ఇప్పుడు అసౌకర్యంగా ఉంది, ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అవుతూ ఉంది డ్రైన్ మూమెంట్ లేక. ఈ డ్రైన్ ఉండేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోటి మనం ఏ విధంగా అసాధ్యమైనటువంటి బైపాస్ రోడ్డును తీసుకొచ్చామో టౌన్ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే పునర్నిర్మాణమే కాదు, కొన్ని అసలు డ్రైన్ నిర్మాణమే జరగల. ఆ డ్రైన్ నిర్మాణం, పునర్నిర్మాణం చేయబోతూ ఉన్నాం.